ఇక్కడ గణేశుడు పడిపోయాడు. ఫాస్ట్గా మ్యాటర్ తెలియంగానే వచ్చినాము. చూడండి గైస్ గణేష్ బ్రేక్ అయిపోయాడు అని అనుకుంటున్నాం. సో గైస్ మా చిలుకలగూడ గ్రౌండ్లో అయితే ఇట్లా చిన్న పౌండ్స్ లెక్క పెట్టారనమాట. అంటే చిన్న బిలో 5 feet గణేషుల్ని ఇక్కడ నిమజ్జనం చేయాలని. బాగుంది కదా. అంటే ట్యాంక్ బండ్ వరకు వెళ్ళని వాళ్ళు ఇక్కడ తెచ్చుకొని నిమజ్జనం చేసేస్తారు. కానీ మోస్ట్లీ అందరూ ట్యాంక్ బండే ప్రిఫర్ అవుతారు. చాలా తక్కువ మంది మాత్రమే ఇక్కడికి వస్తారు. అసలు గణేష్లలో ఓ మై గాడ్. చెప్పండి ఇక్కడ గణేష్లు ఉన్నాయా? ఇప్పుడు మనం ఇక్కడ చూడడం జరిగితే ఏంటంటే అది మినీ ట్యాంక్ బండ్, ఇది మినీ ట్యాంక్ బండ్. ఓ మై గాడ్. ఇక్కడ ఏంటంటే ఓన్లీ మట్టి గణేషులు వేయాలంట, ఓన్లీ క్లే ఐడల్స్. ఓ మై గాడ్. ఇక్కడ పిఓపి గణేష్ అప్ టు 8 feet అంట. ఇది చాలా ఫ్రెష్ వాటర్ ఉంది, స్విమ్మింగ్ పూల్ వాటర్ కంటే చాలా ఫ్రెష్ ఉంది. ఇది అయితే ఒక గణేష్ లేదు. నేను ఇందాక బిలో 5 feet అన్నా కదా, సారీ అప్ టు 8 feet అంట డైరెక్ట్. అంటే బిలో 9 feet అనుకోవచ్చు. అంతే. కానీ ఒకటి వాడలేదు, షాకింగ్. మాకు ఒక్కటి స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. ఒక గణపతి లేదు ఇలా స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. మెయిన్ థింగ్ వాటర్ కూడా లేవు. ఇప్పుడు అక్కడ ఒక గణేషుడు వాటర్ లోతు లేదు, నో దేర్ ఇస్ నో డీప్. అంత డెప్త్ లేదు, డెప్త్ లేదు బాయ్. క్రేన్లో మనం కూర్చుందామా? అంత పెద్ద ఇది ఏదో గవర్నమెంట్ ఒకటి ఫండ్ ఏమంటారు చూపించడానికి ఇంత ఖర్చు పెట్టినాం అంత ఖర్చు పెట్టినామని, కానీ ఇక్కడ ఒక్క గణేశుడు కూడా వేయరు. మోస్ట్లీ అందరు ట్యాంక్ బండే ప్రిఫర్ చేస్తారు. అంతేకాదు గాయస్, బిర్యానీ పప్పనమంటే మీరు రెడీకి పోతారు గాయస్, ఫస్ట్ బిర్యానీ పోతారు. ఇది కూడా అంతే అట్లా. కానీ ఏదో అప్పటి నుంచి చూస్తుంటే మేము ఇప్పుడు ఒక్కడికి అనిపించింది మాకు. మరి అప్పటి నుంచి కాదు, ఇది పెట్టినప్పటి నుంచి మొత్తం 20-24 years ఒకటే గణేశుడు. ఆ క్రేనర్ కూడా ఖుషి అయిపోయి ఉంటాడు. ఆ ఫైనల్ మిషన్ ఇట్లా లేస్తుంది, ఒక గణేశుడు వేస్తుంది అని ఖుషి అయిపోతాడు క్రేనర్ కూడా. అదే కదా, చూడాలి. కానీ ఒకటి ఏంటంటే పోనీలే ఇట్లా వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఈ జిహెచ్ఎంసీ వాళ్ళకి, ఆ క్లీనర్స్కి, క్రెయిన్ డ్రైవర్స్కి, ఇప్పుడు ఆ వాటర్ ఫిల్ చేసే వాళ్ళకి, మెయింటైన్ చేసే వాళ్ళకి అందరికీ ఒక ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అంతే. టైం 2:40 అవుతుంది, ఇంకా గణేషులు గల్లీలోకి వెళ్ళి బయటకు కూడా తీస్తలేరు. మెల్ల చేస్తారు. ఎకనామికల్గా ఆలోచించాలంటే ఇది పర్లేదు, మన బెస్ట్ ఐడియా. ఎందుకంటే జస్ట్ వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది గాయస్. సో వాళ్ళంతా రోడ్ల పైన వాళ్ళు ఉండేటోళ్ళు, వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ ఉండదు, సేఫ్టీ కూడా ఉంది, అంబులెన్స్ అన్ని పెట్టినారు. బయటికి వెళ్ళి చూద్దాం. నిమజ్జనం విఘ్నేశ్వరునికి స్వాగతం సుస్వాగతం. జయ బలో గణేష్ మహారాజ్ కి. వెంకటేష్ యాదవ్, సిబిఎన్ నగర్, నానాపేట వారి ఆధ్వర్యంలో గత 11 రోజుల పూజలు అందుకున్న నిమజ్జనంపై విఘ్నేశ్వరునికి స్వాగతం సుస్వాగతం. జయ బలో గణేష్ మహారాజ్.